నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా ముఖ్యాంశాలు. నీటి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆందోళన ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్న మంత్రి దామోదర్ రాజనరసింహ. హాలియాలో జరిగిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. నర్సాపూర్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. లింగాల గణపురం మండలంలో పర్యటించి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ములుగు జిల్లాలోని తుపాకులగూడెం సమ్మక్క సాగర్ దేవాదుల ప్రాజెక్టు మంత్రులతో కలిసి పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్లుగా నీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ అంశంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరుపుతామని తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో వీలైనన్ని ప్రాజెక్టులను ప్రారంభించి నిర్దిష్ట గడువులోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా గోదావరి జలాలకు సంబంధించిన వివాదం గత కొంతకాలంగా రాజకీయ రంగు పులుముకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో నేను స్పష్టంగా సూచన చేయదలుచుకున్నా, మనం కష్టపడి ప్రాజెక్టులు నిర్మించుకొని గోదావరి పరివాహక ప్రాంతాన్ని ముఖ్యంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాల్సిన సమయంలో అనవసరమైన ఆరోపణలు అబద్ధపు ప్రచారాలతోని తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి చేసి ఉంటే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దీనికి సంబంధించిన దేవాదుల కావచ్చు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 3 కావచ్చు, ఎన్నో రకాల ప్రాజెక్టులు గోదావరి నదీ జలాలకు సంబంధించి మొదలైతే ఈరోజు 18,500 కోట్లకి ప్రాజెక్టుల అంచనా విలువలు పెరిగినాయి. ఇకనైనా ఇక్కడ పులి స్టాప్ పెట్టాలి. దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన అంచనాలు అన్నిటిని కూడా సవరించుకొని తీసుకొని వచ్చి మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని పనులను వేగవంతం చేసి ప్రాజెక్టును పూర్తి చేయండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆందోళన ప్రాంతంలో యువత మహిళలకు ఉపాధి కల్పించే పరిశ్రమలు రావాలన్నదే తమ లక్ష్యమని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన జోగిపేటలో ఆర్ఆర్డీ లిక్కర్ కంపెనీని ప్రారంభించిన మంత్రి ఉద్యోగ అవకాశాలు పెరిగితేనే ప్రాంత అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పేరు నాని, ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. కంపెనీ చైర్మన్ నిపుణ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. Particularly, I want to address Banu, saying that we always cherish, we always dream. మాకు ఈ ప్రాంతంలో కొన్ని ఎంప్లాయ్మెంట్ కల్పించే ఫ్యాక్టరీస్ కావాలి అనేది మా యొక్క తపన. మరి ఆల్మోస్ట్ ఒక ఎడ్యుకేషనల్ హబ్ అయిపోయింది. మాకు సింగూరు ఉన్నది. సింగూరు జలాలు ఆనాడు కూడా ఉపనాలు ఉండే 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందించే యోచన ఉన్నది. ఈరోజు ప్రధానంగా సంగారెడ్డి జోగిపేట అనేది 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్ల మధ్యలో జేఎన్టీయూ, 170 ఎకరాలలో జేఎన్టీయూ, అది రేపు రాబోయే కాలంలో యూనివర్సిటీగా మారబోతున్నది. ఫ్యాక్టరీలకు 4-5 ఫ్యాక్టరీలకు వేయించండి, మాకు ఉపాధి లభిస్తుంది. ఎంత చేసినా మాకు రోజువారీ గడుస్తలేదు, మాకు ఉపాధి కావాలనేది వాళ్ళు నిండారా కోరుకుంటున్న కోరిక ఇది. దాని లీడర్షిప్ క్వాలిటీ, ఓపిక, ప్రజెంటేషను, ఏ రకంగా ఎదగాలి, ఎవరిని నొప్పించకుండా ఆ టాలెంటు నిపుణ్ దగ్గర ఉన్నది. రాబోయే 5-6 సంవత్సరాల్లో మీరు చూస్తారు, నిపుణ్ చాలా పెద్దగా ఎదుగుతాడని సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ, విష్ యూ. అనుముల మండలం హాలియాలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయాల ప్రకారం సేవాలాల్ మహారాజ్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హాలియా సెంటర్ నుంచి బంజారా భవన్ వరకు బంజారా గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జై జవాన్
डॉक्टर साहब को जानकर सर वेरी गुड మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో నూతన పాలకవర్గ తొలి సమావేశం మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చైర్మన్ లక్ష్మీరాజు యాదవ్, వైస్ చైర్మన్ బుచ్చెస్ యాదవ్ మరియు కౌన్సిలర్లను శాలువతో సన్మానించారు. పట్టణ అభివృద్ధి, తాగునీరు, పరిశుభ్రత, డ్రైనేజీ, రోడ్ల మరమ్మతులు, స్ట్రీట్ లైట్స్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. మీ అందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇది ఒక కొత్త పాలకవర్గం ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ కొలువు తీరినటువంటి సందర్భంలో మీరందరూ కూడా ప్రజలు ఏదైతే ఆస్పిరేషన్స్తో మిమ్మల్ని గెలిపించడం జరిగిందో దానికి అనుగుణంగా మీరంతా పనిచేయాలని, మరి ప్రజలకు అందుబాటులో ఉండాలని, వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకోవాలని, సమస్య పరిష్కారం మన మున్సిపాలిటీ కాబట్టి మీరంతా వచ్చి ఇక్కడ మాట్లాడి మరి అందరి సహకారంతో మన వార్డు అభివృద్ధి ఇక ముందు నర్సాపూర్ అభివృద్ధికి చాలా కృషి చేస్తాను. అందరం కూడా నేను మన పురపాలక సంఘానికి మొన్న ఒక 8 నెలలుగా ఇక్కడ కమిషనర్గా చేస్తున్నాను. ఇప్పుడు మీ అందరి సహకారాలతో మంచిగా మన పురపాలక సంఘం. స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో పర్యటించారు. మండలానికి సంబంధించిన 39 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పంపిణీ చేశారు. 39 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మన మండలంలో పంపిణీ చేసుకుంటున్నాం. దాదాపు 39 లక్షల రూపాయల విలువైన ఆర్థిక సహాయం ప్రభుత్వ పరంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు అందజేయడం జరుగుతున్నది. ఒక మాటలో చెప్పాలంటే ఇదొక చక్కటి పథకము. పేద ప్రజలకు ₹1 ఖర్చు లేకుండా, అవినీతి అక్రమాలకు అవకాశం లేకుండా 7 నుండి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు మన ఒక్క మండలంలోనే 1965 మందికి మనము కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కింద ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. దాదాపు 18,96,00,000 రూపాయలు మన మండలంలో ఆడపిల్లల పెళ్లి చేసిన తల్లిదండ్రులకు ఆర్థిక సాయం చేయూత అందించడం జరిగింది అని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అమృతం విమల. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా తర్ని మధుకర్, డిప్యూటీ మేయర్గా సల్ల రమ్య మహేష్ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు హాజరయ్యారు. నగరాభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని నూతన మేయర్, డిప్యూటీ మేయర్లకు అభినందనలు తెలిపారు. కమిషనర్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన తర్వాత తర్ని మధుకర్ మేయర్గా, అదేవిధంగా సల్ల రమ్య మేయర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరు కూడా 34 మంది, మరి అమ్మాయి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్స్కి, మేయర్ అన్న మధు గారికి, ముందున్న మీడియా మిత్రులకు, బ్రాహ్మణులకు మరియు ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున. డిప్యూటీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మెట్కాన్గూడలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి మల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో ముఖ్యంగా మల్లన్న పెండ్లి, ఒడిబియ్యము, పటము, పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి, స్థానిక నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా మెట్కాన్గూడెం అంటే మల్లన్నగూడ అంటే కుమ్రల్ ఎట్లుందో ఇక్కడ అట్లా జరుగుతాయని తెలుసు. మన నిన్న శనివారం రోజు
సాయంత్రం గంగా పూజ పుట్ట పూజ జరుపుకున్నాం. మార్నింగ్ వచ్చి పొద్దున 8 గంటలకు వచ్చి కళ్యాణం స్టార్ట్ అయింది. తర్వాత విఐపీలు కేపీ వివేకానంద, మరి కొల్లని హనుమంత్ రెడ్డి గారు అందరు వచ్చి లీడర్స్, కొత్లపూర్ ఎమ్మెల్యే వివేకానంద గారు వచ్చి దర్శనం చేసుకున్నాడు. హనుమంత్ రెడ్డి గారు కూడా, మళ్ళీ రాజకీయ నాయకులు అందరూ వచ్చారు. కానీ భక్తులందరూ పాల్గొన్నారు. మల్లన్న జాతర ప్రతి సంవత్సరం నడిపిస్తున్నాము. మాకు ఆల్రెడీ మా తాత ముత్తాతల నుంచి నడుస్తుంది ఇది. ఈరోజు కమ్సకం ఇప్పటికీ ఆల్రెడీ 25 years దాకా జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా రంగరంగ వైభవంగా జరుగుతుంది. పిల్లలు పెద్దలు పెద్దమంది అందరూ వస్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. జై మల్లన్న. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ములాఖాత్ల సమయంలో ఉగ్రకుట్ర ప్రణాళికలపై వస్తున్న వార్తలు వదంతులేనని పోలీసులు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. డీఐజీ శ్రీనివాస్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో కొన్ని ఛానళ్లలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. జాతీయ భద్రతా అంశాల్లో ప్రసారం ముందు నిజాలు ధృవీకరించుకోవాలని మీడియాను కోరారు. జైల్లో లష్కరేకు చెందిన ఒక ఖైదీ మాత్రమే ఉన్నాడని, అతని భార్యతో తప్ప ఎవరితోనూ ములాఖాత్ లేదని తెలిపారు. నా యొక్క నమస్కారములు. నిన్నటి నుండి కూడా కొన్ని సోషల్ మీడియా మరియు కొన్ని ఛానళ్లలో చెంచల్గూడ జైలు నుండి ఏదో ఉగ్రకుట్ర జరిగినట్టుగా వదంతులన్నీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి బిజినెస్ డిపార్ట్మెంట్ తెలంగాణ తరఫున నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఇట్లాంటి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూలలో ఏదైనా టెలికాస్ట్ చేసే ముందు వాటి యొక్క అథెంటిసిటీ, అంటే ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా అన్నది, వచ్చిన సోర్సు కరెక్టే అన్నది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత టెలికాస్ట్ కానీ స్క్రోలింగ్లు కానీ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇట్లాంటి పుకార్లు కానీ నమ్మశక్యం కాని విషయాలు బాధ్యతాయుతమైనటువంటి ఛానళ్లలో వచ్చినట్టయితే ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురై ఏదో జరగబోతుందన్నటువంటి దాంట్లో ఉండే అవకాశం ఉంది. దాన్ని దూరం చేయడానికే ఈరోజు సడన్గా ప్రెస్ మీట్ అన్నది మీ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇందుకు సంబంధించి అథెంటిసిటీ లేదని చెప్పి నేను తెలియజేస్తూ, ఇవన్నీ కూడా అందరం కూడా బాధ్యతటువంటి పౌరుల్లాగా మన యొక్క బాధ్యతలను నిర్వహించాలని, ఇలాంటి మీకు ఎటువంటి అనుమానాలున్నా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే మమ్మల్ని సంప్రదించినట్టయితే అందుకు సరైనటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక ముందు కూడా ఇట్లాంటి వాటిని మీరు టెలికాస్ట్ చేసే ముందు మా యొక్క ఒపీనియన్ తీసుకోండి. కరెక్ట్ రిపోర్ట్ ఉంటేనే అది స్క్రోలింగ్ చేయడం కానీ పబ్లిష్ చేయడం కానీ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మేమైతే ఇప్పుడు ప్రెస్ నోట్ అయితే నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, బిఫోర్ పబ్లిషింగ్ ఆర్ టెలికాస్టింగ్ సచ్ సెన్సిటివ్ మ్యాటర్స్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ మే బీ కైండ్లీ కాంటాక్టెడ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఒకవేళ ఇది ఎవరైతే టెలికాస్ట్ చేశారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకునే మేము అవకాశాలు పరిశీలిస్తున్నాం. 3/10/2022 నాడు వచ్చాం. వాళ్ళకి వారానికి 2 ములాఖాతులు ఉంటాయి. ఎవరు రాలేదు. వారానికి ఒకటి ములాఖాతు వస్తారు. అది కూడా వాళ్ళకు జనరల్గా వేరే టైం పెడతాం. ఎందుకంటే అందరితో పాటు రాకుండా సాయంత్రం 3 గంటలకు రమ్మని, 4 గంటలకు రమ్మని, ఎక్కడైతే ఇప్పుడు రద్దీగా ఉండదో వాళ్ళ మీద మానిటరింగ్ ఎక్కువగా ఉండడానికి మేము జాగ్రత్తలు తీసుకుంటాం. పర్యవేక్షణ అధికారి ఎప్పుడు కూడా జరగదు. ఒక బాధ్యత ఉన్నటువంటి అధికారుల సమక్షంలో జరుగుతుంది. స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని గోవు ఆధారిత వ్యవసాయ సహజ ఉత్పత్తులను ఒకచోట అందించే కామధేను స్వదేశీ స్టోర్ను సేవ్ ఫౌండేషన్ విజయరామ్, సినీ హీరో సుమన్ చేతుల మీదుగా ప్రారంభించారు. స్టోర్ నిర్వాహకులు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ గోవు ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందన్నారు. చెక్కగానుగ నూనెలు, చిరుధాన్యాలు, సహజ ఉత్పత్తులు అందుబాటు ధరలో లభ్యమవుతాయని తెలిపారు. కామధేను షాప్కి వచ్చాను. బాలకృష్ణ గారు నాకు గోమాత
ఈ ప్రాజెక్ట్లో మా ఫ్రెండ్ అనమాట. సో మెయిన్గా ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు వెస్టర్న్ కల్చర్ చాలా పెరిగింది. కొన్నిటికి వెస్టర్న్ కల్చర్ యూజ్ అవుతాయి, కొన్నికి పనికిరాదు. ఇది మన ఆవు సంబంధించిన ఒక పెద్ద సైన్స్. ఇది రిలీజన్ ఏం కాదు. సో బేసిక్గా ఏంటంటే, గోమూత్రం అనేది ఇవాళ స్టార్ట్ చేస్తే ప్రపంచం అంతా ఈరోజు వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారంటే, కొన్ని డిజీజెస్ అలోపతి వల్ల వాటి వల్ల క్యూర్ కాకపోతే వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ అయ్యి కంటిన్యూ చేస్తున్నారు. సో గోమూత్రం అనేది ఒకటి. నెక్స్ట్ ఆవు పాలతో చాలా ప్రోడక్ట్స్ ఈరోజు చేస్తున్నారు. అంటే నెయ్యి తీసుకోండి, పెరుగు తీసుకోండి, మజ్జిగ తీసుకోండి, అలాంటి చాలా ఉన్నాయి. ఆవు పేడతో, అంటే ఒకప్పుడు కాలంలో యాంటీసెప్టిక్ చెప్పి నేల మీద గోడ మీద పెట్టేవారు. సో అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆఖరికి ఇందాక కూడా చెప్పాను, తల్లి పాలు లేకపోతే ఇచ్చేది ఆవు పాలే, వేరే పాలు ఏదేని పనికిరాదనమాట. సో అలాంటి ఒక ప్రాణిని మీరు రక్షించాలి, మన హిందువులు రక్షించాలి. సరే, వేరే వేరే కల్చర్ వేరే వేరే విషయాలు చెప్తారు. సైన్స్గా కూడా బీఫ్ తింటే, నేను అడిగిన 10 మంది డాక్టర్స్లో 9 మంది బీఫ్ మంచిది కాదండి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బాగా వర్కౌట్ చేయాలి, దానికి పెరిగినకి మంచిది. కానీ హెల్త్ ప్రోడక్ట్స్, దానివల్ల వచ్చిన హెల్త్ ప్రోడక్ట్స్ చాలా మంచిది. సో ఇప్పుడు షాప్ ఓపెన్ చేశారు. నేనేమంటున్నాను, రండి, ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేసే ముందు మీరు బ్లడ్ శాంపుల్ తీసుకోండి. బ్లడ్ శాంపుల్ డాక్టర్ చెప్తారు ఇలా ఉందని. డాక్టర్ దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ తీసుకోండి, డాక్టర్ దగ్గర చూపించండి, తీసుకోవచ్చా వద్దా అని అడగండి. డాక్టర్ చెప్తే వాడండి, వాడి ఒక 1.5 month తర్వాత మళ్ళీ బ్లడ్ చెక్ చేయండి. బాగుంటే కంటిన్యూ చేయండి, బాగాలేకపోతే మానేయండి. అంతే నేను చెప్పగలుగుతాను. అంతకన్నా ఇంకేనేం చెప్తాను. నా దీంట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఏదైతే ప్రోడక్ట్స్ పెట్టారు, రైస్ వేరే ఐటమ్స్ అన్ని పెట్టారు, ఇది చాలా మంచిది. బట్ వాళ్ళ నమ్మకం రావాలంటే మనం ట్రై చేయాలి. సో ట్రై చేయండి. దాంట్లో సైడ్ రియాక్షన్స్ వస్తే అడగండి, సైడ్ రియాక్షన్స్ రాలేదంటే కంటిన్యూ చేయండి. ఒకరి బాడీ ఒక రకంగా ఉంటుంది. బట్ ఇది ప్యూర్ ఏంటంటే దేశీ ప్రోడక్ట్. సో ఆవును నమ్మండి, గోమాత నమ్మండి, తప్పనిసరిగా అన్ని విధాల్లో మీరు అందరూ బాగుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. జై గోమాత. ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వాలని రాజీవ్ దీక్షిత్ గారు రోగరహిత సమాజాన్ని, రోగరహిత భారతదేశాన్ని సృష్టించాలని మన ఒంటిని ఈరోజు మనం సంపాదిస్తున్న సంపాదనలో దాదాపు 50% ఎక్కువగా హాస్పిటల్ పాలవుతున్నాం, ఈ ఖర్చు చేస్తున్నాం. కానీ ఒకవేళ ఇలాంటి ఏవైతే ఆవు మూత్రం, ఆవు పేడతో భూమిని సారవంతం చేస్తూ సూక్ష్మ పోషకాలను పెంపొందిస్తున్నటువంటి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నట్టయితే మనలో హ్యూమినిటీ పెరుగుతుంది, రోగగ్రస్తులం అవుతాము. ఎందుకంటే సమాజంలో ఈరోజు చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, పెళ్ళైన 10-15 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేకుండా స్పర్మ్ కౌంట్ పడిపోయి వారందరూ కూడా ఈరోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అలాంటిది ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గో ఆధారిత వ్యవసాయంతో చేసిన పంటలు, ఎద్దుగానుగ నూనెలు, గో ఆధారిత వ్యవసాయంతో తయారైన ఉత్పత్తులు, పంచగవ్య ఉత్పత్తులు ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే విధంగా ఈ కామధేను స్వదేశీ స్టోర్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో కూడా నా నంబర్ ఉంది. ఎక్కడైనా మేము ఇక్కడ నుంచి ఫ్రీగా డెలివరీ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఆరోగ్యాన్ని కాపాడి ఈ భారతదేశాన్ని నిరోగి భారత్గా తయారు చేయాలనేది మన సంకల్పం. ఈ బాలకృష్ణ గురుస్వామి. జై గోమాత. రామగుండం 11వ డివిజన్లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో క్రికెట్ టోర్నమెంటు రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ప్రారంభించారు. కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, 11వ డివిజన్ కార్పొరేటర్ దాసరి విజయ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా 7 కోట్ల రూపాయలతోని మన ఈ స్టేడియంలోనే సింథటిక్ ట్రాక్ అండ్ ఫుట్బాల్ కోర్టు కూడా వారే చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడు కూడా వారు క్రికెట్ కానీ కబడ్డీ కానీ వాటన్ని ఈ ఆటలను ప్రోత్సహించేట్టు చేస్తే, ఆసక్తి చూపినట్టయితే మనం కూడా చెడిపోకుండా ఆరోగ్యపరంగా అయినా కూడా మనం అందరము మంచిగా ఉంటాము. మళ్ళీ ఒకసారి మేము తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. హైదరాబాద్ చైతన్యపురిలో వైశ్యరాజు జ్యువెలరీ 17వ బ్రాంచ్ను ప్రముఖ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రారంభించారు. రిబ్బన్ కటింగ్, దీప ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె షోరూంలోని ఆకర్షణీయమైన డిజైన్లు పరిశీలించారు. పెళ్లి ప్రత్యేక కలెక్షన్లు, బంగారు, వజ్ర, ప్లాటినం ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని యాజమాన్యం తెలిపింది. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది 17th స్టోర్ కదా, ఆంధ్రాలో 16 స్టోర్స్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ 17th స్టోర్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్. అండ్ ఐ హోప్ లైక్ ఇంకా చాలా స్టోర్స్ ఓపెన్ చేయాలి ఇక్కడ కూడా మీరు. అండ్ ఇంకా లోపలికి వెళ్ళి నేను కలెక్షన్స్ అంతా చూశాక అందరితో మాట్లాడతాను. చాలా గణేష్ గారు, తరుణ్ భాష గారు అందరూ ఒక ఫ్యామిలీ ఫిల్మ్ చాలా ఇప్పుడు కూడా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం.
ఇలాగే ఈ బ్రాంచ్ని కూడా మంచి సక్సెస్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. కంపెనీ పే చేస్తుంది. అదనంగా కేజీకి 15,000 రూపాయల వరకు డిస్కౌంట్ ఉంది. ఇది కూడా ప్రతి ఒక్కరికి యూజ్ చేసుకుంటారని మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఇంత బిజీ టైంలో కూడా మా షోరూమ్కి వచ్చి మాకు ఇంత మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్. పెద్దపల్లిలోని గాయత్రి విద్యానికేతన్ హైస్కూల్ ఆధ్వర్యంలో ఆనందోత్సవ కార్యక్రమం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా జరిగింది. విద్యాసంస్థల అధినేత అల్లంకి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలో ఆకట్టుకోగా సుమారు 4,000 మంది హాజరయ్యారు. చైర్మన్ సంస్థ 19వ సంవత్సరంలోకి అడుగు పెడుతోందని కృతజ్ఞతలు తెలిపారు. కరెస్పాండెంట్ రజనీదేవి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పోషకులకు, శ్రేయోభిలాషులకు, అదేవిధంగా ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నా చిన్నారులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులను మేము చదువుకున్న రోజుల్లో పెడుతున్నాము. సో మా ఇన్నేళ్ళ ప్రయాణంలో మీ యొక్క సహాయ సహకారం, మీ యొక్క ఆదరాభిమానం ఇవన్నీ కూడా మరవలేనివి. మీ ఆశ మా ఆశయం రెండూ కూడా ఒకటే, పిల్లల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడడం. సో మీ ఆశ కోసం, మీ ఆశ మా ఆశయంగా మేము. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత ఆత్మకూరు మున్సిపాలిటీలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బంగ్ల లక్ష్మీకాంత్ రెడ్డి కౌన్సిలర్గా గెలిచిన వారిని పోటీ చేసి ఓడిన వారిని సన్మానించారు. గెలిచిన వారు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఓడిన వారు నిరాశ చెందవద్దని సూచించారు. అనంతరం అమరచింత మండలం చంద్రగఢ్ గ్రామంలో స్వంత నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్ ని ప్రారంభించారు. అన్న ఇప్పుడు ఒకసారి లక్ష్మీకాంత్ రెడ్డి అన్నగారి నాయకత్వం, భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అర్ణమ్మ గారి నాయకత్వం, అర్ణమ్మ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని నందిగామ గ్రామంలో గొల్ల కురుమల ఆరాధ్య దైవం మల్లన్న జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కురుమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతరలో పల్లె శ్రీశైలం బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గంపల పండుగగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఒగ్గు కళాకారుల నృత్యాలు, డప్పు మేళాలు ఆకట్టుకున్నాయి. గొల్ల కురుమ ఆడపడుచులు అమ్మవారికి సారెలు, చీరలు సమర్పిస్తూ సంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా బయలుదేరారు. హైదరాబాద్ ఆర్కేపురం డివిజన్లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో గోమాత సేవ ట్రస్ట్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు జగని శ్రీనివాస్ గుప్తా, కార్యదర్శి ఎడవెల్లి బాలరాజు గుప్తా, కోశాధికారి నాంపల్లి శ్రీనివాస్ గుప్తా సభ్యులు పాల్గొన్నారు. రామచంద్రాపురం శ్రీనివాస్ నగర్ కాలనీలోని కాచిరెడ్డిపల్లి పోచమ్మ తల్లి గోల్డెన్ టెంపుల్ 5వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తోంట అంజయ్య కుర్మ హాజరై పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కావలి సంజీవ్, ఉపాధ్యక్షుడు రమేష్, జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు. రామచంద్రాపురం 258 డివిజన్లో గత ఈ రోజు 5వ సంవత్సరంలో భాగంగా ఈ యొక్క ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని తొట్టంబేడు మండలం తంగేలపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద శ్రీకాళహస్తి డీసీసీ బ్యాంక్ పరిధిలోని తంగేలపాలెం, కోవనూరు, కాటూరు, కాపుగున్నేరు సంఘాల ఉద్యోగులు కలిసి నిరవధిక సమ్మె చేపట్టారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు పప్పు చిరంజీవి రెడ్డి సహా పలువురు సహాయక ఉద్యోగులు పాల్గొని దీక్షను విజయవంతం చేశారు.
బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవికి తెల్లవారుజామున అభిషేకం నిర్వహించి పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం కుంకుమార్చనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీటి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆందోళన ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్న మంత్రి దామోదర్ రాజనరసింహ. హాలియాలో జరిగిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. నర్సాపూర్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. లింగాల గణపురం మండలంలో పర్యటించి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.